అందరికీ యేసు ప్రభు పేరిట వందనాలు. ఈరోజు బైబిల్ నుంచి ఒక వాక్యం చదివి కొన్ని మాటలు చెప్పి వెంటనే ముగించడానికి కోరుకున్నాను. మాకందరికీ తెలిసిన కీర్తనములు 113 కీర్తనము 7వ వాక్యం చదివి దాని నుండి కొన్ని మాట చెప్పి ముగిస్తానికి కోరుకున్నాను. స్తోత్రం. అదే సేమ్ వాక్యము సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 8లో ఉంది. అది కూడా చూడండి. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 8 వాక్యం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. స్తోత్రం. ఈ 2 వాక్యము సమానంగా ఉంటుంది. ఆ వాక్యములు మీరు సరిగా చూడాలి. దేవుడు ఒక వ్యక్తి కోసం దేవుడు చెయ్యిన పని ఏంటంటే చేశారంటే, ఒకటి మట్టి నుండి నేల నుండి దరిద్రులను లేవనెత్తి పెంట కుప్ప నుండి పైకెత్తి ఎవరి దగ్గర కూర్చోబెట్టుతున్నారు, ప్రధానితో కూర్చోబెట్టుతున్నారు. ఈ రోజు ఒక విషయం తెలుసుకో, దేవుడు నీ స్థితి మార్చబోతున్నాడు, నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. ఇప్పుడు నీ మట్టిలో పెంట కుప్ప వలన నీ జీవితం కానీ దేవుడు మార్చడానికి ఒక్క క్షణం వలన నీ జీవితం మారుతుంది. ఇప్పుడు నీ ఏడుస్తున్న కన్నీరు కాచిన విషయాలకు పరిహరించి దేవుడు ఒక ఉన్నతమైన స్థానానికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళిపోయిన సమయం వచ్చిన కాబట్టి ఈరోజు ఆ దేవుడు నిన్ను గట్టిగా శుద్ధిలో ప్రశంసగా అర్పించేయాలా అటువంటి జీవితంలో కనబడడానికి సమయం అయింది. దేవుడు వాక్యం విస్తరిస్తున్నారు. ఇప్పుడు కనబడలేని ఒక మేఘం ఇదిలో సముద్రం నుండి పైకి ఆ పెద్ద వర్షంగా కురిపించినట్టుగా ఆ 3 సంవత్సరాల దేశంలో వర్షం పడలేని దేశంలో భయంకరమైన వర్షం వచ్చినట్టుగా ఆ ఇశ్రాయేలు దేశంలో ఎండిపోయిన చెట్టుకి కనిపించినట్టుగా ఈరోజు దేవుని స్థితి మార్చబోతున్నారు. ఈ అభినయాలుగా ఈ స్థితి మారడానికి మహిమాయించి it is your time. దేవునికి స్తోత్రం. 2 మాట అక్కడ నన్ను గట్టిగా తాకింది. ఆ వాక్యం 2 వాక్యం ఒకసారి కూడా చదవండి. ప్రధానులతో కూర్చుండబెట్టుటకు ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తున్నారు. 2 పెంట కుప్ప నుండి 2 మాట ఎదురాయి. 1 నేల నుండి 2 పెంట కుప్ప నుండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదు కానీ యోబు దగ్గర మాట నాకు చాలా నచ్చింది. యోబు గ్రంథము 4వ అధ్యాయము 19వ వాక్యం. యోబు గ్రంథము 4వ అధ్యాయం 19వ వాక్యములో చికట మట్టి నుండి నిన్ను సృష్టించిన వాడు ఒకసారి పుట్టిన నీ మట్టి నుండి నివసించినది చికట మట్టిలోని అని యోబు చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం. పుట్టిన నీ మట్టి నుండి నివసించినది చికట మట్టి నుండి. ఆ మట్టి నుండి దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకొని వస్తున్నారు తెలుసా? దేవునికి స్తోత్రం. ప్రధానులతోని రాజ్యం
ధూళిలో ధూళి ఈ మనిషి ఈ దుఃఖం ఉన్నప్పుడు మనిషి ఎక్కువ సమయంలో ఎక్కువ మనుషులు దుఃఖం కలిగిన సమయంలో ధూళిలో పడుతున్నారు. ఆ ధూళి దేనికి సాదృశ్యమైన దుఃఖానికి సాదృశ్యం. రెండు పెద్ద కుప్ప ఏంటంటే పాపానికి సాదృశ్యం. ఒకటి నేను చెప్పిన వాళ్ళు మర్చిపోకూడదు దేవునికి. ఒకటి ఆ ధూళి దేనికి సాదృశ్యం అంటే ఏడుపు కలిగిన సమయం, అదే ఏడుపునికి సాదృశ్యం ఉంది. రెండు పాపానికి సాదృశ్యం. ఏడుపు నుండి పాపం నుండి దేవునికి స్తోత్రం కలిగిన దేవుని సర్వదా దేవుని స్తోత్రం కలిగిన వాక సరిగ్గా ఈరోజు వాక్య సత్యం విన్నాను. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మత్తయి సువార్త 1:3-6 వరకు చదవండి. యూదా తామరునందు పెరెసును జెరాహును కనెను. పెరెసు ఎస్రోమును కనెను. ఎస్రోము ఆరామును కనెను. ఆరాము అమ్మినాదాబును కనెను. అమ్మినాదాబు నయసోనును కనెను. నయసోను సల్మానును కనెను. సల్మాను రాహాబునందు బోయాజును కనెను. బోయాజు రూతునందు ఒబేదును కనెను. ఒబేదు ఎసైని కనెను. స్తోత్రం కలిగిన నాలుగు స్త్రీల పేరు. ఆ నాలుగు స్త్రీల జీవితంలో చూసుకుంటే పెద్ద కుప్పకి సమానం, ధూళికి సమానం కలిగిన ఆ నాలుగు స్త్రీలకి దేవుడు ప్రధానితో కూర్చోబెట్టాడట. ఏంటి కథ? యేసయ్య వంశావళి నుంచి వారికి దేవుడు తెచ్చి వచ్చాడట. ఎక్కడ నుండి? పెద్ద కుప్ప సమానమైన జీవితం నుండి, ధూళి సమానమైన జీవితం నుండి యేసయ్య వంశావళి దేవుడికి దేవుడు అక్కడికి అడిగి తెచ్చి వచ్చిన ఆ దేవుడు ఈరోజు నీ జీవితం ఎంత పెద్ద కుప్పకి సమానంగా ఉంటాయి. అక్కడ నుండి తిరిగి వచ్చి కూర్చోబట్టిన ఒక దేవుడు అనుకుంటా కాబట్టి ఆ దేవుడికి స్తోత్రం. మనుషులు దేవునికి పరీక్షిస్తారు. దేవుడు మనిషికి పరీక్షించరు. మళ్ళీ చెప్తున్నా, మనిషిని దేవుడికి ఏం చేస్తారు? పరీక్షిస్తారు. దేవుడు నిన్ను ఏం చేశాడు? స్తోత్రం కలిగింది. అందుకని దేవుడు వెళ్ళాలా? ఏది నమ్మాలో అది అవిశ్వసిస్తున్నా. ఏది నమ్మాలో దాన్ని విశ్వసించిన అవిశ్వాసం. ఏది అవిశ్వసించారో అది నమ్ముతున్నా. ఏది నమ్మాలో దాన్ని నమ్మాలి. అది నమ్మరు. ఏది అపనమ్మకం దాన్ని విశ్వసిస్తారు. ఏ అపనమ్మకం ఉందో అది విశ్వసిస్తారు. అటువంటి మనసు నీ జీవితంలో మార్చండి. ఏది నమ్మరు అది నమ్మండి. నమ్మిన వారు ఈ రోజు స్థితి మారుతుంది. ఈ వాక్యం పూర్తి ఆధారం ఏదో ఒక పని నీ జీవితంలో
అభిషేకం రాసినప్పుడు ఎవరి పేరు రాయను, స్త్రీ పేరు రాయను. కానీ దేవుడు ఏం చేశాడు, అటువంటి వారికి పెండకొక సమానంగా ఉన్న వారికి, నూనెకి సమానంగా ఉన్న వారికి దేవుడు తీసుకొని వచ్చి దేవుడికి అంటే సహోదరుల మధ్యకి సాధించిన ఈ రోజు అటువంటి ఒక దేవుడికి మనం ఆరాధన చేస్తున్నాము. అటువంటి దేవుడిని మనం స్తుతిస్తున్నాము. ఇప్పుడు సభ్యులు ఈ పరీక్షలు ప్రార్థన చేస్తున్నారు. దేవా నేను ఒక స్త్రీగా నీ సృష్టించలేదు కాబట్టి అలాంటి స్త్రీలకి వారు అభినందించిన వాడు. మనకి ఇప్పుడు కొందరు కూడా భార్య భార్య సిపి చౌటిపుర కాబట్టి స్త్రీల భార్య ఏంటంటే ఆడకి మనసులో నీకు మాత్రం ఏముంది, వంటగది కానీ అందుకని నీకున్న మనసే ఎప్పుడైనా నీ భార్య నేను చేస్తాను ఏంటి అడిగారా, మీరు ఏంటి నీకు ఇష్టం లేదని అలా ఇది నీ ఇష్టం, నీ స్వతంత్ర అది మార్చండి. మనం స్వతంత్ర నా విషయంలో వస్తుంది దేవునికి స్వతంత్రం. అప్పుడు యూదులు ఎప్పుడు ప్రార్థన పరీక్షలు ప్రార్థన చేసినారంటే నన్ను ఒక స్త్రీ మీద సృష్టించలేదు కాబట్టి దేవా నీకు స్తోత్రం. ఈ మొదటి స్త్రీ పేరు తీసినాడు తామారు గురించి మీకు ఎక్కడ తెలుసండి, 6:38 అధ్యాయము 1 నుండి మీరేం చేయాలి, మొత్తం చదివితే మాత్రమే తామారు విషయం గురించి నీకు తెలుసు. ఈ తామారు ఇక్కడ చెప్పి స్త్రీల గురించి మీరు తెలుసుకున్న 2 విషయం. ఇది 2 స్త్రీలు, కనానీ స్త్రీలు. 2 స్త్రీలు ఎవరండి? కనానీ. ఒక స్త్రీ హిత్య స్త్రీ. అప్పుడు 2, 3 ఒక స్త్రీ మోయాబీ స్త్రీ. నేను మళ్ళీ చెప్తున్నానండి, 2 ఇద్దరు స్త్రీలు ఎవరండి? కనానీ స్త్రీ. అదెవరు? ఒకటి తామారు, 2 రాహాబు. వారిద్దరి ఎవరి స్త్రీ? కనానీ స్త్రీలు. స్తోత్రం. కనానీ స్త్రీ రెండవది దేవునికి స్తోత్రము. రూతు మోయాబీ స్త్రీ. 4వ పేరు ఊరియ భార్య, భర్త ఊరియ భార్య. వారైతే హిత్య స్త్రీ. దేవునికి స్తోత్రం. ఈ 4 స్త్రీలు దేవుడి సన్నిధిలో మనుషుల మధ్యకి రాజులు ప్రధానులతో కూర్చోబెట్టడానికి అనుమతి వాడు. అటువంటి పెద్ద గొప్పకి సమానంగా ఉన్న వ్యక్తి దేవుడు లేపి ప్రధానులతో రాజులతో కూర్చోబెట్టిన దేవుడు. ఈ తామారు నుండి నేను చెప్పినప్పుడు ఆదికాండం 38 నా కొడుకు ఆదికాండం 38 అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయం నుండి ఆదికాండము 45వ అధ్యాయం వరకు ఎవరి విషయం రాయబడి ఎంతో తెలుసా? నేను చెప్పిన అర్థం అవ్వలేదు. ఆదికాండం 37వ అధ్యాయం నుండి 45 వరకు అధ్యాయం ఎవరి గురించి రాయబడింది? ఒక్క వ్యక్తి గురించి, యోసేపు గురించి రాయబడింది. ఈ యోసేపు గురించి రాయబడిన వ్యక్తి మధ్యలో 38 అధ్యాయం 37 నుండి 37వ అధ్యాయం యోసేపు గురించి రాయబడింది. 38 అధ్యాయము చెప్పిన మాట ఏమంటే యోసేపుకి సహోదరులందరూ కలిసి ఎక్కడికి పడేశారు? బాబిలోకి పడేశారు. బాబిలోకి పడేసడానికి మెయిన్ గా నిలబడిన వారు ఎవరన్నా తెలుసా నీకు? యూదా. దేవునికి స్తోత్రం. యూదా వారికి అందరికీ ఏం చేసింది? సహోదరులందరికీ అక్కడికి పడేయమని చెప్పిన వ్యక్తి ఎవరికి తెలుసా? యూదా.
యూదా ఈ విధముగా దేవుడు చేసిన పని 38 అధ్యాయాలు రాయబడింది. 38 అధ్యాయాలు తామారు గురించి రాయబడింది. తామారు గురించి రాయబడినప్పుడు యూదా ఏం చేశారంటే ప్రయాణం చేసి కానాను స్త్రీకి ఏం చేశారు? వివాహం చేశారు. సోదరుడు వివాహం చేసిన కాబట్టి ఈ కానాను గురించి బైబిల్ రాయబడింది ఏమంటే ఆదికాండ 9 అధ్యాయం చదవద్దు, నేను చెప్పుకొని వెళ్తాను. 9:18 హాము పిల్లలు అంటే నోహాము పిల్లలు. నోహాముకి ఎన్ని ముగ్గురు? హామ్, షేమ్, ముగ్గురు పిల్లలు. అది ఒక కొడుకు కొడుకనే కానానికి. స్తోత్రం. ఈ కానాను అనే పదిన వ్యక్తి శపింపబడిన వాడు, తండ్రి శాపబడిన వాడు. ఎందుకంటే తండ్రి దేవునికి స్తోత్రం, తండ్రి తాగి ఆ మద్యం తాగి దిగట్టుగా పడికినది కుమారుడు చూసి బయటికి వెళ్ళి చెప్పాడు. కాబట్టి అది తండ్రి లేచినప్పుడు తన కుమారుడైన కాలాన్ని చేసింది. శపింపబడిన వాడు, అర్థమైన వాడు. సోదరు నేను ఎందుకు నీకే చెప్తున్నానంటే శపింపబడిన కుటుంబం నుండి వెంటనే ఉపసమానంగా ఉన్న ఒక తామం ఏమైందో తెలుసా? ఈ యూదికి పిల్లలు, ముగ్గురు పిల్లలు. ఒకటి ఏం చేశారు? తామారు వివాహం చేసి కొన్ని దినాల తర్వాత ఏమైంది? ఆయన చనిపోయారు. కొడుకు చచ్చిపోతే యూదుల సిద్ధం ఏమంటే తెలుసా? కొడుకు అర్థంగా ఉంటే చచ్చిపోతే చిన్న కొడుకు ఏం చేయాలి? అదే ఏంటి? అది ఒక ధర్మం అని చెప్తున్నారు. భర్త ధర్మాన్ని నెరవేర్చాలి. ఆ ధర్మం ఏం చేయలేదు, నెరవేర్చబడలేదు. ఈ యూద భయంకర బుద్ధిశాలి. బుద్ధి మీరు చూడాలి. యూద సహోదరునికి బావిని పడేసి ఆ బుద్ధి కూడా వినియోగించారు. నా పెద్ద కొడుకు ఇస్తే ఆ చచ్చిపోతుంది, ఇంకా చిన్న కొడుకు వస్తే ఏమవుతుంది? ఈ కొడుకు రెండో కొడుకు ఏమైంది? చనిపోయింది. ఇప్పుడు మూడో కొడుకు ఏం చేయాలి? తామాకి వివాహం చేయాలి. ఆయన ఐడియా ఏం ఐడియా? ఆయన వయసు అవ్వలేదు. వయసు అయిన తర్వాత నీకేమవుతుంది? పెళ్లి చేసి ఇస్తామని చెప్పి పెళ్లికి వేరే ఒకరికి ఏం చేశారు? పంపించారు. కానీ తామారు ఏం చేశారు తెలుసా? సొంత భర్త ధర్మం కోసం పోరాటం చేశారు. ఈరోజు దేవుడు వాక్యతను పోరాడిన ఈ జీవిత పోరాటానికి సమయం అయింది. తోడుగా ఉన్నవారు ధర్మము చేయలేనప్పుడు, తోడుగా ఉన్నవారు సహాయం చేయలేనప్పుడు, సహాయం చేయడానికి సహాయకుడు దేవుడు నేర్చాడు. ఒక వేశ్య రూపం ధరించుకొని ఈ 38 చదివింది 8 స్టోరీ చెప్పుకొని రోడ్డు కూర్చున్నప్పుడు యూదా ఏం చేశారంటే ప్రయాణం ఎక్కడంటే అక్కడ ఈ మేకలకి లేపుకుంటూ మేకలు బొచ్చు 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 కట్టిన పండుగ. ఆ పండుగ కోసం వెళ్ళినప్పుడు తామారు ఈ రోడ్డు సైడ్ కూర్చుని చూసినప్పుడు వేసుకెళ్ళి అని అనుకొని ఆడతోని సహవాసం చేయడానికి వెళ్ళినప్పుడు ఈ తామారు చెప్పారు, అడగవద్దు, నీ చేతులు కర్ర నాకివ్వు. రెండు, నీ చేతులున్న అంకులు కూడా మేకేజ్ చేయాలి. ఒంగులు కూడా నాకు ఒకటి కర్ర ఇవ్వాలి, దానితో తాడుంది, నీ ఒంగులు కూడా మేకేజ్ చేయాలి. ఇచ్చి ఇచ్చారు. స్వతంత్రం కలిగింది. ఇచ్చి ఈ ఇద్దరు సహవాసం చేసినప్పుడు ఏమైందని తెలుసా? దేవునికి స్వతంత్రం. తామారు ఏమైంది? గర్భవతి అయింది. గర్భవతి అయిన టైంలో ఏం చేశారు? యూదే అంటే తన నీతి నిర్వహించడానికి అమ్మకి బయటికి తీసుకొని రండి. ఇప్పుడు ఈ అమ్మకి రాళ్ళతో కొట్టి చంపేస్తామని చెప్పినప్పుడు
వంశావళి చెప్పినప్పుడు యేసు అబ్రహాము వంశావళి యేసుక్రీస్తు వంశావళి అది చెప్పుకొని నేను ఆదిలో కబడింది అది చెప్పుకొని వచ్చినప్పుడు స్తోత్రం ఎవరి పేరు మొదటిగా వచ్చారు? తామారు పేరు వచ్చింది. తామారు రాలేకపోతే యేసయ్య వంశావళి రాలేకపోతే ఈరోజు మీకు అర్థమైన వెంట కుప్పకి సమానంగా తామారు దేవుడు అక్కడికి లేపి ఎక్కడికో కూర్చోబెట్టారు. యేసు ప్రభువుల తోడుగా స్వప్రధాని తోడుగా కూర్చోబెట్టిన అదే దేవుడు ఈరోజు నీ జీవితం వెంట కుప్పకి సమానంగా ఉంటే భయపడకూడదు. అక్కడికి లేపి ప్రధాని తోడు మీద కూర్చోబెట్టిన ఒక దేవుడు కదిగా దేవునికి స్తోత్రం కలిగి దేవునికి స్తోత్రం కలిగి అంటే దేవునికి స్తోత్రం. యోగ గ్రంథం మాట ఉంది. నాకు అలక్షణ యోగ గ్రంథము 14వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. యోగ గ్రంథము 14వ అధ్యాయం 4వ వాక్యం. అంటే ఏ మీకు అర్థమైందా? పాప సహితులో నుండి పాపరహితుడు ఎలాగా పుట్టగలుగుతున్నారట. కానీ అసాధ్యమైన సాధ్యం జరిగిన దేవుడు ఉంటే దేవునికి స్వతంత్రం కలిగిన అపవిత్రమైన స్థలం నుండి పరిశుద్ధమైన స్థలం తెచ్చి రావడానికి దేవునికి శక్తి ఉందట. అపవిత్ర కలిగిన clean things out of unclean. అదవిందగిన వాక్యం అందరి మంది నేర్చుకోండి. పాప సహితమైన దానిలో నుండి పాపరహితుడు ఎంత మేలుదండి. అనగా నీ జీవితంలో చూడు ప్రతి సమానంగా ఉన్న నీ జీవితం మార్చి ఈ స్థితిలోకి ఈరోజు రావడానికి కారణము కదా ఆయన యేసు. నంబర్ 1 తామా, నంబర్ 1 నంబర్ 2 సోదరుడు. రెండవది చెప్పబడిన ఆ సోదరుని పేరు రాహాబు గురించి చెప్తున్నాడు. సోదరు చెప్పాలంటే రాహాబు గురించి మీకు చదివితే రాహాబు భయంకరమైన ఒక వేశ్యాస్త్రీ. రాహాబు భయంకరమైన ఒక వేశ్యాస్త్రీ. దేవునికి సోదరు కలిగిన ఈ వేశ్యాస్త్రీ వేశ్యవంత చేసినప్పుడు యోషువ ఏడుగోడు తేలి చూడడానికి ఇద్దరికి పంపించారు. ఎవరికి పంపించారు? యోషువ. ఎక్కడికి పంపించారు? ఏడుగోడికి తేలి చూడడానికి. కానీ ఏడుగోడికి తేలి చూడడానికి పంపించిన గురువు యోషువ గ్రంథము 6వ అధ్యాయము 1-2 ఒకసారి చదవండి. చదివిన తర్వాత ముందుకు కొనసాగిస్తానండి. ఎవడను వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుగో పట్టణము ద్వారం గట్టిగా మూసివేయబడింది. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా అన్నాడు, చూడుము, నేను ఎరుకోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగిస్తాను. పైన వాక్యం లేదు, ఎరుకో లేదు, గట్టిగా చేశారు. గట్టిగా మూసేసినప్పుడు రెండో వాక్యం చెప్పుతుంది, ఏది గట్టిగా మూసారో అది నీ చేతికి అప్పగించారు. ఈరోజు నీకు అర్థమైందా? గట్టిగా మూసారు, అది దేవుడికి చేతికి ఇస్తాడు. ఏది సంతులు గట్టిగా మూసిందో, ఏది నీ జీవితంలో గట్టిగా సంతులు మూసినది, అది ఈరోజు దేవుడిని చేతికి ఈరోజు ఎవరి చేతికి దేవుడు అప్పగించడానికి రెడీ. గట్టిగా మూసినది
ఇద్దరికి ఎక్కడ పంపించింది దేవుడు చూసి చూడడానికి పౌలు దేవుడు చూసి వచ్చినప్పుడు వారికి పట్టుకోవడానికి ఇల్లు సైన్యములు వచ్చినప్పుడు ఈ రాఘవ చేశారంటే వారికి ఇద్దరికే చేశారు. వారి ఇంటిలో ఆయన ఏ పని చేసినా తెలుసా? వేసవిద్య కాదు, దారం పని చేస్తారు. గోని పట్ట తయారు చేసిన ఫ్లాక్స్ చేసినది వారికి తీసుకొని అక్కడ ఏం చేసింది? దాచిపెట్టింది. ఎందుకు దాచిపెట్టారంటే నీకు తెలుసా? తెలియదు. దాచి పట్టడానికి ఒక సంగతి ఉంది. యుగస్వాతంలో 2వ అధ్యాయము 15 వాక్యం మీరు చదవాలి. నీ 9-10 వాక్యం చూడండి. 2వ ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లా నేను యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసెనో యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయి దేవుడు చేయన పని ఎదిగినప్పుడు వేశ్యావతి చేసిన అమ్మ హృదయం ఏమైంది? కరిగిపోవడం వలన దేవుడు పిల్లలకి ఇద్దరికి ఏం చేశాడు? ఇంటికి దాచిపెట్టాడు. ఈరోజు కలిగిన మనసులో ఎవరుందో దేవుడికి స్థితి కాదు, స్థితి మారడానికి సమయం అయింది. వేశ్యావతి చేసిన రాజావు జీవితం దేవుడు మార్చి కూర్చోబెట్టడానికి శక్తి కలిగిన దేవుడికి ఈరోజు తెలిసి ఆ దేవుడికి స్తోత్రం చెప్పాలి. రాహాబు వేశ్య స్త్రీ, కానీ దేవుడు మాట, దేవుడి క్రియలు చూసినప్పుడు గుంటేమైంది? కలిగిపోయింది. కలిగింది కాబట్టి శ్రోత బిడ్డగా ఏడు మనుషులు ఈరోజు కలిగి ఉన్నావు. వేదనతో కన్నీరుతో వెంట కుప్పకి సమానంగా మట్టికి సమానంగా వేదనతో కలిసి ఈరోజు ఆరాధనకు వచ్చి వచ్చారు కదా. నీ మనసు కలిగితే వీళ్ళ సునిచిన వీళ్ళ చెల్లెలకు దేవుళ్ళు కూడబెట్టడానికి శక్తి కలిగిన వారు వెళ్ళిపోయినప్పుడు ఒక పని చెప్పారు. అదే నేను ముందుకు చెప్పాను. ఇది తెలియడానికి నీ ఇంటికి ఎర్ర దారం చేయాలి. ఇది కట్టడం మాత్రం కాదు, నువ్వే చేయాలి. నీ కుటుంబస్తులకి అందరికీ చేయాలి. పిలిచి నీ ఇంటిలో చేయాలి. సోదర కలిగిన సోదర యోహాను సువార్త 4వ అధ్యాయంలో అది కూడా ఒక వేశ్య స్త్రీ యేసుకి కనబడేది. ఎందుకు వచ్చారంటే నీళ్ళు తీసుకోవడం ఎక్కడికి వచ్చారు? ఎప్పుడు వచ్చారంటే సమయం 12 ఏడు బావి దగ్గరికి వచ్చారు. ఏడు బావిలో యోసేపు పడిందో అదే బావి. అది సుఖాలని రాయబడింది. అది ఇంగ్లీష్ ఏంటి? ఈ షేకెం దేవుడు ఎవరికి ఇచ్చాడు తెలుసా? యోసేపుకి ఇచ్చాడు. యోసేపుకి తన తండ్రి ఇచ్చిన భూమి
యోసేపుని చెత్తగా పెట్టడానికి సహోదరు కుటుంబస్తులు కులం అందరూ కలిసి బావిని పెట్టారు. దేవుడే చేశారు, పడేశారు. దేవుడే చేశారు తెలుసా? ఎవరు వచ్చారు? మిథ్యాలు వచ్చారు. వారు ఏ పని చేసినారు తెలుసా? సుగంధ ద్రవ్యములు అమ్మిన వారు. సహోదరు కుటుంబస్తులు అందరూ యోసేపుకి ఎక్కడ పెట్టారు? చెత్తలకి పెట్టినప్పుడు దేవుడు అక్కడ చెత్తలన్నీ తీసి సుగంధ ద్రవ్యం అమ్మిన వారి చేతికి అప్పగించారు. నీ జీవితంలో చెత్తలకి పడేయడానికి అందరూ ప్రయత్నించినప్పుడు చెత్తలకి లేపి వాటిని కలిగిన వారి చేతికి అప్పగించిన దేవుడు ఈ వారి దగ్గరికి నేను తీయడానికి అమ్మచ్చారు. అప్పుడు నాన్న దగ్గర ఎదురు కూర్చున్నాను. యేసు కూర్చున్నాను. అప్పుడు యేసు ఒక అడలో ఒక ఇది ఏదైనా వ్యక్తికి నీ ఆడి దగ్గర నుండి ఏదైనా పొద్దుకోవాలంటే ఫస్ట్ నీ ఆడికి దగ్గర నుండి ఏదైనా నీ పొద్దుకోవాలి. యేసు వెంటనే అమ్మ అంటే పేరునప్పుడు ఈడు తిరిగాడు కదా, నీ ఊదరగా ఉండి నా దగ్గర నీళ్ళలో రండి, నాకు నీకేం లేదు. అందుకే నేను ఇక్కడ వచ్చాను. నాకు నీకు సంబంధం లేదు. నాకు పెట్టడానికి ఎక్కడ చెప్పుకొని వచ్చిన మాట ఏమంటుంది? దేవుడు సంగమా ఆ సోదరుడు వచ్చి దేవుడికి ఏం చేస్తున్నారు? నీళ్ళకి సోదరు విడుదల వరకు అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? బావి దగ్గరికి వెళ్తున్నారు. విడుదల వరకు అందరికి ఎక్కడ వెళ్తున్నారు? విడుదల కావాలంటే బావి దగ్గర. ఇదిగో బావి నీ దగ్గరికి వస్తాయి. అందరూ బావి దగ్గరికి వెళ్ళాలి. ఏంటి విడుదల కోసం? విడుదల వరకు ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి? ఇదిగో విడుదల వరకు నీ దగ్గరికి వచ్చారు. నా యేసు నా యేసు వాళ్ళందరూ నీ దగ్గర అక్కడ బావి దగ్గరికి వెళ్ళాలి. కానీ అక్కడికి వెళ్ళబడితే చెప్పి ఏదైనా తెచ్చి రావాలి. ఏదైనా ఏది వచ్చి అమ్మ చేతులు నీరు వరకు ఏముంది? బిందు ఉంది, పాత్ర ఉంది. ఇది కూడా తెచ్చి వస్తాయి. ఏం జరుగుతుంది? ఏసయ్య చెప్పిన నీరు నాకు నీకు పాత్ర అక్కర్లే. నా దగ్గరికి వచ్చిన నేను ఉప్పు పుడుతున్నారు. అందరికీ నీ బావి దగ్గరికి వెళ్తుంది. బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం కావాలి? వాళ్ళ చేతిలో ఉంటారు పాత్ర. పాత్ర ఏదైనా ఉంటే పెరుగుతుంది. కానీ యేసు చెప్పుతాను పాత్ర పక్కలేదు. నీ పాత్ర పక్కలది. నా దగ్గరికి వచ్చిన నేను నీ దగ్గరికి వచ్చాను. పాత్ర లేకుండా ఇచ్చిన నీరు నా దగ్గర ఉంది. మాట విన్న అమ్మ పాత్ర పక్కన పెట్టి ఎక్కడికి వెళ్ళలేదు. ఊరు వాళ్ళు మొత్తం ఏమైంది? మానవచ్చుకుంటారు. అందుకే ఇదిగో ఇదే వారి మనసు కరిగిపోయింది. కాబట్టి ఏమైందో తెలుసా? సోదరం సైన్యులు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఏడుగోలు ఉన్న వాడికి అందరికీ ఏం చేశారు? సాపించినప్పుడు దాదాపు కుటుంబంలో ఉన్నవాడు ఒక్కడు కూడా చంపకుండా దేవుడికి ఎక్కించారు. ఈరోజు అందరు చనిపోయిన సమయంలో అందరు చనిపోయిన సైన్యుడికి దేవుడి దగ్గర లేపి పునాదుకొని కూర్చోబెట్టిన ఆ దేవుడికి స్వప్నం చెప్పు. సమయం స్పీడ్ వెళ్ళిపోతున్నారు. కాబట్టి దేవునికి స్వతంత్రం కలిగింది. అక్కడ దేవుడు చెప్పడానికి ఇష్టపడుతుంది. దేవునికి స్వతంత్రం. మూడవది పేరు దేవునికి స్వతంత్రం. రూతు ఎవరండి? మోయాబులు. తండ్రి నుండి పుట్టిన కూతురు, పెద్ద కూతురు, కుమార్తె పెద్ద కుమార్తె 1930 ఏళ్ళ
ఈ మాట రాయలేదు. రెండు చదవద్దండి. చదవడానికి అది సిద్ధి జరుగుతుంది. అందుకే చదవచ్చు. తండ్రి తోని కాపర చేయి కన్నిన బిడ్డండి మోయాబు. ఈ మోయాబులు అంటే ఉద్యోగంగా 23వ అధ్యాయంలో రాయబడిన ఏమనకు తెలుసా? 10 తరముల వరకు 23 ఉద్యోగంగా ఏదో నీకు అర్థమైంది. ఎవరెవరు అడుగుడు చదువు అమోనులు 10 తరముల వరకే చేయకూడదు. ఇది సోదరు చెప్పచ్చు కదా. 10 తరముల వరకు ఎక్కడికి రాకూడదు. దేవాలయం లోపలికి రాకూడదని ధర్మశాస్త్రం గట్టిగా చెప్పినప్పుడు ఇదిగో హల్లెలూయా కృపచేత ఇదిగో హల్లెలూయా రూతు ఎక్కడికి రూతు బేదలకి వెళ్ళి రావాలంటే కాదు. రూతు బేదలకి వెళ్ళి రావాలంటే బేదలకి మన పదానికి అర్థం చెప్పండి. రొట్టిగా ఇంటికి రావాలి. కారములు వస్తే ఎవరు వస్తుంది? ఈ కారములు ఎందుకు వచ్చిందని తెలుసా? ఒక రూతు రావడానికి సమయం మారింది. ఆత్మీయంగా నీ జీవితం ఏమైనా ఒక కనుమలు జరిగితే అది జరగదు. దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఏంటి ఉద్దేశం తెలుసా? ఏదైనా నీ జీవితంలో జరుగుతుంటే నీ చెప్పు. ఏదో నాలోనికి వస్తుంది. శ్రమ పెరిగినప్పుడు ఏం పెరుగుతుంది? శ్రమ పెరిగినప్పుడు ఏం పెరుగుతుంది? మహిమ పెరుగుతుంది. ఒకరు చెప్పచ్చు. ఆదికాండం 27:1-2 వాక్యం చదువు. ఇస్రాకు ఏమైంది? ఎందుకు? అది కన్ను కనిపించలేదు. కనిపిస్తే యాకోబు ఆశీర్వాదం దొరకదు. ఆయన నాన్న అబ్రహాము దానికంటే వయసు ఉన్నవారుగా చనిపోయేది కానీ కన్నుకి ఏమలేదు. మందమ రాలేదు. ఆయన ముందు ఇస్రాకు కన్నుకి ఏమొచ్చింది? ఎందుకు? ఎందుకంటే రెబెక్కా ఉదరంలో 2 పిల్లలు కమలం పిల్లలు ఏమవుతున్నారు? ఎక్కడ ఏమవుతున్నారు చెప్పండి. ఏమైంది? పెళ్లికి రానున్నప్పుడు రెబెక్కా ఏం చేసింది? ప్రార్థన చేసిన వాళ్ళకి తెలుసు. ఈ కడుపులు 2 పిల్లలు ఏమవుతున్నారు? పెళ్లికి రానున్న దేనికి? నీ జీవితం ఏదైనా పెళ్లికి రానుంటే నీ ఎవరి దగ్గర వేరే ఎక్కడికి వెళ్ళకుండా నువ్వు సీటింగ్ భయం. పెళ్లి రానున్న పెళ్లి కనుక మీకు అర్థమైంది. నీ జీవితంలో ఎంతో పెరిగినప్పుడు నీ ఏం చేయాలి? ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పారు పెళ్లి నీ భయపడకూడదు. వారిద్దరూ 2 జనాలు కానీ పైన ఇంగ్లీష్ బైబిల్ 2 అమ్మా నీ పెళ్లికి రాసిన పిల్లలు బాధపడకూడదండి. ఆ వారు పెళ్లికి రాసిన వారు ఏమవుతుంది? 2 జనాలుగా మారుతుంది. ఈరోజు ఏదో నీ
అవసరం లేదు. అంటే ఇద్దరు బయటికి వచ్చారు. బయటికి వచ్చినప్పుడు యాకోబు ఏం చేశాడు? ఇది మాట విన్నాడు. ఎవరు విన్నారు? ఎప్పుడు? కడుపులు ఉన్నప్పుడు. అదే అందుకని గర్భని స్త్రీలు గర్భవతి అయిన టైంలో కొంటారు. ఇంటి దగ్గర గొడవలు లెక్కన ఉండకూడదు. ఇది ఎవరు వింటారు? అవునా? యోహన్న గారి కడుపులు ఉండినప్పుడు ఎవరు వచ్చండి? యేసు వచ్చింది. యేసు అమ్మ మరియ వచ్చింది. ఆ వచ్చినప్పుడు ఎలిజబెత్ చూసి చెప్పినప్పుడు కడుపులున్న యోహన్న గారు ఏం చేశారు? ఈ మాట నేను ఏమన్నది? ఈ పిల్లలకి పాడైపోవడానికి కారణం ఈ కడుపులు ఉన్నప్పుడే ఏదైతే నీ భార్యతో పలికిందో అదన్నీ నిన్నే వింటున్నాను. ఇన్వెస్ట్మెంట్ దొరుకుతుంది, రిటర్న్ బ్యాక్. అది అర్థం కాదు. గర్భవతిగా ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి మాట్లాడినవన్నీ వడ్డీతో ఇది బయటికి వచ్చినప్పుడు ఇవన్నీ మాట విని పిల్ల బయటికి వచ్చిన అదే స్వభావం చూపిస్తుంది. విశ్వాసానికి ఇప్పుడు కూడా అర్థం అవ్వలే. అందుకని ఆరాధనకి ప్రార్థనకి పంపించమని చెప్పడానికి నా కారణం ఇదొక వ్యక్తి ఉంటే ఆయన జీవిత కడుపు నుండి ఇవన్నీ వింది 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 చర్చకి వచ్చినప్పుడు మారు మనసులో చర్చి వస్తుంది. పంపించరు. నా సబ్జెక్ట్ మారిపోతుంది. సోదరు కలిగింది కాక అప్పుడు ఏంటి ఈ మాట దేవుడు చెప్పదు. వెతడు చిన్నడికి ఏమవుతుంది? ధర్మశాస్త్రం ఏం చెప్తున్నారు? పెద్ద కొడుకుకి రెండు భాగం ఇవ్వాలి. 2 పాలు ఆశీర్వాదం. పెద్ద కొడుకులు ఎవరు? ఎన్ని ఆస్తి ఉంటే 2 భాగము పెద్దలకి ఇవ్వాలి. చిన్నడికి అయితే అందరికి ఒక భాగం ఇస్తే చాలు. కానీ అన్నయ్యకి మాత్రం ఈ వాతావరణం ఉండినప్పుడే స్వతంత్రం కలిగింది. ఎవరు యాకోబు విన్నారు కాబట్టి అన్నయ్య బయటికి వచ్చినప్పుడు యాకోబు ఏం చేశాడు? మెడను పట్టుకుంటారు. ఎందుకు పట్టుకుంటారు? ఒరే నీ నా ఆశ రావాలి, నీ కాలు నా కాళ్ళ మీద రాకూడదు. అది ఈరోజు చెప్పారు. స్వతంత్రం కలిగింది. నీ కాలు నా మీదకి రాకూడదు, నీ నా కాలు నీ దగ్గర సాతానికి మనం శీఘ్రంగా కాలంతో ఏం చేస్తుంది? కొట్టుతుంది. నేను చెప్తే రోమపత్రిక 16:20 వాక్యం స్తోత్రం కలిగింది. సాతానును శీఘ్రముగా అణిచితొక్కును. సాతానికి శీఘ్రంగా అణిచితొక్కును. అణిచితొక్కును. అంటే నీ చెప్పు సాతాను నీ కాలు నా మీద నా కాలు స్తోత్రం చెప్పాలి. యాకోబు చెప్పినట్టు నీ కాలు నా మీద రాకూడదు, నువ్వు నా కాలు కింద ఉండాలి. ఈరోజు చెప్పండి సాతాను నీ పోరాటం నా మీద రాకూడదు. నేను నీ మీద నీ పలికిన మాత్రం మన విజయం కలుగుతుంది. పలికిన వాడు నోరు దర్శించదు. సాతాను నా మీద రాదు, సాతాను నా మీద రాదు. అప్పుడు దేవుడు చెప్పిన ఆశీర్వాదము యాకోబు తల మీదకి రావాలంటే యాకోబు నాన్నగారి కన్నేమావాలి. అందుకని దేవుడు ఏం చేశాడు? ఇస్రాయేలు కన్ను మందం చేసి యాకోబు నుండి ఆశీర్వాదం యేసు నుండి ఆశీర్వాదం మొత్తం వ్యవసాయం మీదకి యాకోబు తల మీదకి వచ్చాడు. ఈరోజు నేను చెప్పిన మాట మీకు అర్థమవుతుందా? ఇరువుల వాక్యం ఉంది. పావిలిక ధనము నీతిమంతుడికి స్వాస్థ్యం. నేను చెప్పిన అర్థమవుతుంది. బైబిల్ చదువు. పావిలికున్న ధనం ఎవరిది? నీతిమంతుడికి స్వాస్థ్యం. నీ చెప్పు పావులు రాయగల పంటల మీద ఉన్న పావిలి ధనం నా మీ దగ్గర
కలిపి ఎందుకు వచ్చారంటే ఈ కుటుంబం ఎక్కడికి వెళ్ళాలి? నయోమి మగిలో టీలో సోదరాలు కలిగింది కాక వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? మోయాబు దేశం. మోయాబు దేశంలోకి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు ఏం కలిగింది? ముగ్గురు పోయింది, భర్త పోయింది, ఇద్దరు పిల్లలు పోయింది. మిగతావాళ్ళ కాబట్టి ఇద్దరు పిల్లలు పోయింది, భర్త పోయింది. పోయినప్పుడు ఏమైంది తెలుసా? ఇప్పుడు ఏమంది? ముగ్గురు విధవరాలు. ఒకటి హోమ, 2 రోజులు, 3 నయోమి చెప్పినమ్మా నీ ఊరికి వెళ్ళిపోమ్మా, నా తోడుగా నీ రావద్దు, నీ ఊరికి వెళ్ళిపోమంటే చెప్పినప్పుడు ఓర్పు వచ్చి అమ్మకి ఏం చేసింది? ఏడిసి ముద్దు పెట్టి ఏం చేసింది? ఎవరి దగ్గర? ఇంటి తన కులదేవత దగ్గరికి వెళ్ళింది. వారి కులదేవత ఎవరి దగ్గర? దేవుని దగ్గరికి. అప్పుడే ప్రసన్న చేయడం వారి తోడి వచ్చినప్పుడే ప్రసన్న కలిగే శక్తి కలుగుతుంది. ముద్దు పెట్టడం, ఏడడం అది ఎందుకు? తన దేవుడి దగ్గరికి వెళ్ళేది. స్తోత్రం కలిగి తన దేవుడు ఎవరు? మోయాబు దేవుడు. 10 కట్టల వరకు దేవుడి సన్నిధి రాకూడదు. స్తోత్రం. 66 కీర్తనలు 8 వాక్యములు మోయాబు వాచింగ్ ద ప్లేట్. ఇంగ్లీష్ చదవగలిగారు. 8 అదే చెప్పిన ఏంటి? మోయాబు నేను కాలు కడుక్కొని పల్లెము. కాలు కడుక్కున్నా వాష్ పౌడ్. మోయాబు కాలు కడుక్కున్నా అల్లము. అంటే మోయాబు భయంకర గర్విష్ఠుడు. దేవుడు ఏం చేశాడు? మోయాబు గర్విష్ఠుడు. అంటే యెషయా 16 వాక్యములు మోయాబు అందరూ ఎలాగొంటారు? గర్విష్ఠుడు. అవును కదా? 16 అంటే మోయాబు అంటే గర్వం కలిగిన వాడికి దేవుడు ఏం చేశాడు? దేవుడి చేతికి వస్తే మారలేదు పాత్రం లేదురా, మారలేదు వ్యక్తి లేదురా. స్వంతం కలిగిన గర్వం కలిగిన నిన్ను దేవుడు వాడుకున్న పాత్రంగా మార్చడానికి రెడీగా. స్వంతం కలిగిన అది రోజు మిత్రుడేమా నీవు వాళ్ళు నీ తోడుకోళ్ళు ఏమైంది? నేను ఆ తోడుగా నియమించకూడదు. ఒంటిలో వెంటనే ఏ రూతు నీ దేవుడు నీ ఎక్కడికెళ్ళండి? నేను నీ జనమే నా జనము, నీ దేవుడే నా మాట, నీ దేవుడే నా దేవుడు. నీ అక్కడ చచ్చిపోతాడు. తర్వాత చెప్తుంది మరణం తప్ప మరణం మాత్రమే నిన్ను నన్ను నియమం. ఈ మాట చెప్పిన కాబట్టి ఇప్పుడు నువ్వు ఎక్కడికి వస్తుందో వచ్చిన కాబట్టి అది మాత్రం కాదు. పెద్ద ధనివంతుడైనా నీ ప్రభు దేవుడు నిన్ను లేపి 10 తరముల దేవుడి సన్నిధికి రావడానికి అర్హత లేని వాడికి గర్విష్ఠుడైన నిన్ను మార్చి పెద్ద ధనికుడి చేతికి దేవుడు అప్పగించిన దేవుడు. పెద్ద కుప్పకి సమానంగా ఉన్న రూపు జీవితం మార్చి వంశంలోనికి దేవుడు తీసుకొని చెప్పడానికి నీకు ఒకటి చెప్పను. నలభై వ్యక్తి పేరు ఊరియా భార్య. సోదరు కదా సోదరు ఏంటండి? ఊరియా భార్య పేరు కూడా రాయలేదు. ఏంటండి? ఊరియా భార్య. చదవండి.
ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. స్తోత్రం. ఉరియా భార్య గురించి మీకు అందరికీ తెలుసు. వెంటనే చదవండి 2 వాక్యాలు. అమ్మమ్మ హిత్య స్త్రీ స్త్రీ 2 Samuel 11వ అధ్యాయము 1, 2, 3 వాక్య త్వరగా చదువు. వసంతకాలపు రాజు యుద్ధమునకు బయలుదేరే సమయమున దావీదు యోవాబునకు ఆమె చదవండి. సౌందర్యవతి అయి ఉండుట చూసి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టుకై ఒక దూతను పంపాడు. అతడు వచ్చి ఆమె ఎలీయాము కుమార్తె హిత్తీయుడకు ఊరియాకు భార్య అయిన బత్షెబా అని తెలియజేయగా వసంతకాలమున రాజుల యుద్ధమునకు బయలుదేరే సమయమున దావీదు యోవాబును అతని వారిని వసంతకాలములో దావీదు సోదరు దావీదు రాజుడు మనమందరూ మనం కూడా రాజులే, యాజకుల సమూహం, రాజులు యాజకుల సమూహం. రాజువేది ఆ రాజ్యంలోకి వెళ్ళలేదు, ప్రవేశించినప్పుడు నీ రాజు వస్తుంది. నేను చెప్తున్నాను 1 Peter 2వ అధ్యాయము 1 Peter 2వ అధ్యాయం 9వ వాక్యం అండి. నేను చెప్తున్నాను ఇప్పుడు మనకి రాజు లేదు, సింహాసనం తరగలేదు, రాజులుగా అభిషేకం చేసింది. దేవుడు మనల్ని అభిషేకం చేసినప్పుడు దేవుడు మనకు సిద్ధపరిచిన రాజ్యంలోకి ప్రవేశించినప్పుడు మనం ఏమవుతుంది? రాజులుగా మారుతుంది. అప్పుడు రాజుల పని ఏంటి? అదే నీ బయటికి అయిన సమయంలో వసంతకాలం అని అనుకోండి, 2 చెయ్యి లోపలికి పెట్టి పడుకోకూడదు. వసంతకాలం కదా, ఏ కాలం? ఇప్పుడు వర్షాకాలం 2 చెయ్యి ఎక్కడికి పెట్టి పడుకున్నాను? ఆషాఢ మాసం. యుద్ధం చేయడానికి సమయం ఏం చేయాలి అంటే ఇప్పుడు దావీదు యుద్ధం చేయకుండా యెరూషలేములో నివసించారు. వసంతకాలం రాజులకు యుద్ధం చేయాల సమయంలో యుద్ధం చేయలేకపోతే పోరాటం నీ జీవితంలో వస్తుంది. అందుకే దేవుడు నీకు దొరికిన సమయంలో ఏం చేయాలి? సంఘం ఎప్పుడు ఎక్కడ నిలబడి చదవద్దు 6వ అధ్యాయంలో సూత్రం కలిగిన ఎపిసోడ్ 6వ అధ్యాయంలో కుటుంబ విషయం గురించి రాయబడింది. 1, 2, 3 వాక్యాలు కుటుంబం, భార్య, భర్తలు, పిల్లలు. సూత్రం అక్కడ 4 నుండి నేను విధంగా చదివి వచ్చినప్పుడు ఏమవుతుంది? దాసులు గురించి రాయబడింది. దాసులు యజమాని గురించి రాయబడింది. దానికి కిందకి వచ్చినప్పుడు 10 వాక్యంలో చదివినప్పుడు తుదకు దేవుని శక్తిని ఏం చేయాలి? 12వ వాక్యంలో చదివినప్పుడు పోరాటం ఉంది. హలో కుటుంబం, దాసులు, బలవంతులు, పోరాటం. నీకు పోరాటం ఎవరితో? నాలుగు శక్తితో సోదరు కలిగినారు. అందుకని దేవుడు సంఘబిడ్డలకు ఎప్పుడు పోరాటం ఉంది. మనం ఎప్పుడు ఎక్కడ నిలబడుతున్నారు? యుద్ధ భూమిలో నిలబడుతున్నారు. అందుకని బైబిల్ రాయబడింది. యెషయా 26:48 10 చదవద్దు. అసంతగా దేవుని పని చేసిన వారు సోదరు కలిగిన సోమరితనం, సోమరి అసంతైనది. 40 రాయబడిన సోమరి తన ఉన్నవాడు ఏమవుతుందని శాపపరుస్తుంది. సోమరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎందుకు శ్రీమన్ దగ్గరికి వెళ్ళాలి? వర్షకాలం వాడికి తెలుసు, క్యాలెండర్ లేదు. వాడికి క్యాలెండర్ లేదు, నీకు క్యాలెండర్ ఉంది, అన్ని ఉంది. కానీ ఆదివారం ఎప్పుడు అనుకోలేదు. కొందరు లేచి సీమని కంటే సీమని చెప్తారు. ఎప్పుడు వర్షకాలం ఎండాకాలం వస్తున్నారు. పోరండి ఎప్పుడైతే చెప్తారు దేవుడికి సౌకర్యం కలిగిందా? అప్పుడు నేను చెప్పిన మాట ఏమంటే, అందుకని యుద్ధం చేయడం సమయంలో దావీదు యుద్ధం చేయలేదు కాబట్టి ఆయన ఏం చేశాడు? మేడ మీద అటు ఇటు తిరిగినప్పుడు అక్కడ కమ్మ స్నానం చేసిన చూసినప్పుడు ఆ కన్ను మీద పడింది. కన్ను మీద పడేదో ఏమైంది?
తేరు మంచిదండి, తేరు మంచిది. తేరు ఆ తేరు సంపాదించిన వారు ఎవరు? తేనె కాటి వారు, తేనె కాటి అనుభవించాడు. తేరు సంపాదించిన వారు ఎవరండి? ఎవడో ఒకటి వేదన పడి తేనె వెళ్ళి పట్టుకుంటాడు. తేరు తేనీగలు. అవును, ఆ ఇదిలో ఆ తేనీలో చచ్చిపోతుంది. తేనెలో తేనెకి చచ్చిపోతుంది. అర్థం ఉండే తేనీగలో తేనెలోనే అప్సలోము పార్లమెంటరీకి ఎలా ఉన్నారు తెలుసా? పొట్టుగా ఉంది. ఇశ్రాయేలు కూడా అన్నం ఏది అన్నం చెంది కాళ్ళకి అన్నం చెంది ఏదో అది అదే అన్నం. అందం మంచిదే, అందం మంచిదే, అది నేను చంపేస్తుంది. దేవుడు మంచిదే, దేవుడు నేను అదిలే చచ్చి ఎవరికన్నా దాని స్టోరీ అనేది లేదు కానీ ఊరిగా లారీ ఆడ తెచ్చుకున్నారు కాబట్టి ఏమైందని తెలుసా? బైబిల్ రాయబడిన ఇశ్రాయేలు మొత్తంలో ఏమైంది? దేవుడి నామము అవమానం కలిగింది. కానీ ఈ అమ్మ జీవితంలో చూసుకుంటే కంపు స్త్రీ పెట్టకు పట్టి సమం మట్టికి సమానంగా ఉంటున్న ఈ అమ్మకి అక్కడికి తీసి దేవుడు వంశావళికి తెచ్చి వచ్చేది. ఆడిన పుట్టిన పుట్టుకు పేరు చెప్పదు. నుంచి పుట్టిన కొడుకు పేరు ఎవరు? సలోమోను రెండు పేరు ఉంది. ఇంకొక పేరు చెప్పాలంటే డబ్బులు చెప్తాను. సోదరం కలిగింది కాక మాట వచ్చినారు. దేవుడికి సోదరం కలిగింది కాక పెద్ద గొప్పకి సమానం కలిగిన వ్యవసాయ జీవితాలు దేవుడు మార్చి దేవుడు తీసుకొని వచ్చారు. యేసు ప్రభు వంశాలకు తెచ్చి వచ్చి అమ్మ కడుపు నుండి ఎవరు వచ్చారంటే లోకం ఇప్పుడు వారికి అటువంటి రాజులు జీవితంలో చూసుకొని నీ పగటి సమయం చూసి నీ ఏం చెయ్యకూడదు, నేనేం చెయ్యదు, తీర్చకూడదు. స్తోత్రం. నీ చెప్పుకుని ఇదే నా అంత్యం, ఇదే నా జీవిత నాకొక స్తోత్ర దానితో నా జీవితంలో కూర్చోబట్టను. నా జీవితం ఇలాగా చెందదు. ఈ రాగల పట్టణంలో నా జీవితం ఇంకా ఉండిపోతా. ఇది నుండి ఒక మార్పు జరగదని నీ చెప్పకూడదు. ఈ రోజు నా చెప్పిన మాట ఏమన్నదంటే ఇది మార్చడానికి పెద్ద కుప్ప నుండి నేను లేపి దానితో కూర్చోబడడానికి శక్తి కలిగిన ఒక దేవుడు మనకున్నారంట. అసాధ్యమైన సాధ్యం అయిన దేవుడు ఈ రోజు స్థితి మార్చడానికి దేవుడికి ఎక్కువ సమయం అక్కర్లేదు. నువ్వే చెప్పి నువ్వే ఏం చెప్పొద్దున్నా. నాకు అక్క లేదు, అమ్మ లేదు, తల్లి లేదు, ఎవరు లేదు, నేను ఒంటరి వాడని చెప్పుతున్నాను. ఆ నోటుతో ఈ రోజు చెప్పు వారెవరు లేకపోతే దేవుడు రాకున్నారట. ఎవరు నాకు లేకపోతే ఎవరు దావీదునండి అన్నదమ్ముడు తక్కువ, అన్నదమ్ముడు ఎక్కువ తక్కువ, ఎక్కువ మంది కానీ అన్ని చోట్ల రిజెక్ట్. ఎవరి దగ్గర అమ్మ నాన్న కూడా ఏం చేశారు? ఎందుకంటే అమ్మ నాన్న విడిచిపెట్టాలంటే ఒక పుస్తకాలు రాయబడిందంటే తెలుసా? ఆయన అమ్మకి నాన్నకి ఒక డౌట్ వచ్చింది. ఆమె నాన్న పేరండి దావీదు నాన్న ఇది నా కొడుకు కాదని కానీ ఏం చేసి అనుమానం పెట్టి బయటికి పంపించారు. దాన్ని
ఎందుకు పంపించారు తెలుసా? ఈ మేకలు మేపి ఎవరి 8 మంది అయిన శివలింగాన్ని వచ్చి ఏం చేయాలి? స్తోత్రం కలిగింది కాక అనగా పంపించారు కానీ. కాబట్టి ఏమైందో తెలుసా? స్తోత్రం. ఈ ఎప్పుడు అడవిలోకి వెళ్ళి దేవునికి స్తుతించడానికి ప్రారంభించినారు. అప్పుడు ఇదిగో అక్కడ వస్తున్నారు ఎవరి సమూహేలు. అదే పట్టుకొని వస్తున్నారు. అభిషేకం చేయడానికి పాపలు పట్టుకొని వచ్చారు. ఏసియా ఇంటికి వచ్చినప్పుడు పెద్ద పెద్దలకి అందరికీ ఏంటండి జరగా నిలబడినప్పుడు ఏంటి? తైలం తీయడానికి వచ్చినప్పుడు యోగ్యత లేదు, ఏమీ లేదు. అప్పుడు చెప్పారు ఇంకే ఎవరైనా ఉన్నారన్న. అప్పుడు చెప్పారు ఒక్కడున్నారు. ఎవరండి? ఆయనకి పిలిచిన తర్వాత ఇంటిలోనికి అదిగో వచ్చినప్పుడు దేవుడు చెప్పింది. అది కూడా వచ్చినది ఎవరికి తెలుసా? అంగం చెందినవాడు. వాళ్ళకందరికి పొడుగు ఉంది, ఎత్తుంది, అన్ని ఉంది, చదువు ఉంది. అడవిని తిరిగిన కుమారుడికి దేవుడు చూసినప్పుడు అందం చెందినట్టు కనిపించినప్పుడు సమూహాన్ని చెప్పారు ఆయన మీదకి నా కొరకు అభిషేకం చేయాలి. ఈరోజు సినిమాలో అందరూ విడిచి ఇప్పుడు అందరూ ఉన్నారు. అందరు లేనట్టుగా ఉంటే నీ ఒంటరి దేవుడు అప్పుడు నీతో ఎప్పుడు ఎవరైనా 40 సంవత్సరం 40 సంవత్సరం మోస నేతలతో తిరిగేది దేవుడు మాట్లాడిన ఎప్పుడు వచ్చాడంటే తెలుసా? ఓరేడు కొండ పైన ఒళ్ళు మీదకి దేవుడు అగ్గి దిగి వచ్చింది. వేరే ఎక్కడ నీ అగ్గి దిగి వచ్చి ఆయన ఏం చెప్పు దగ్గరికి రాదు. ముళ్ళు పొద మీదకి అగ్గి దిగినప్పుడు ఆ ముళ్ళు పొద ఇదే చూడడానికి ఎంతో ముళ్ళు పొదలు ఎక్కినది దేవుడు అగ్గిని దిగారు. మేపిందండి ఎక్కడ వరకు వచ్చారు? కోరేది అమతాలకు వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఈ ముళ్ళు పొద ఎక్కడ నిలబడింది కాబట్టి దేవుడే చేసినట్టు తెలుసా? నిన్ను అగ్గికి ముందుకు కొనసాగించినప్పుడు అగ్గిగా నిలబడిన మీదకి ఈరోజు దేవుడు అగ్గిని కొనసాగించినప్పుడు అగ్గిగా నిలబడిన ఏదో ముళ్ళు ఎందుకు వచ్చారు? వింతగల అగ్గి ఏంటిది? మోసానికి రావడానికి చెప్పండి. ఈ వింతగల అగ్గి ఏంటిది? అగ్గి మంటితే కొందరు వస్తుంది. అగ్గి మంటితే మోసేస్తుంది. నీ జీవితం అగ్నిగా మంట అప్పుడు మంట దగ్గరికి వస్తుంది. దగ్గరికి రాలేని వాడు నీ దగ్గరికి వస్తుంది. అగ్ని దిగండి ఈరోజు కొందరి మీదకి సమయానికి అగ్ని దిగినప్పుడు భయపడకూడదు. దూరంగా ఎదిగిన వాడు దగ్గరికి నిలబడినప్పుడు దేవుడు అక్కడితో ఎన్కౌంటర్ జీవితం ఏమైంది? ఈ రోజు నేను మాట తెలిసిన వేసిన రోజు ఆ వేష అంటే వేరొక భార్య వేరొక భార్య ఆయన ఉండిన వారికి తెచ్చి వచ్చిన కాబట్టి అంత చెత్తగా జీవితం మార్చి యేసువే చేసినాడు. ఆయన వంశావళికి తెచ్చి వచ్చాడు. అందుకని ఎక్కడ పాపం పెరుగుతుందో అక్కడ కృప వెంబడి కృప విస్తరించింది. చెప్తారనుకోండి అది మాత్రమే. ఎక్కడ పాపం పెరుగుతుందో అక్కడ కృప వెంబడి
చూడలేని వ్యక్తికి చూడడానికి సాధ్యం, ఎల్లలేని రాజ్యములు కలగడానికి సాధ్యం. స్తోత్రం. ఆమె స్తోత్రం కలిగిందా లేని స్థితిలో మార్చి విశ్వాసకరని ఇచ్చిన స్తోత్రం. ఈ వాక్యం కూడిన వారి జీవితంలో మార్చిన స్తోత్రం. అద్భుతమైన యేసు నామములో అడిగి పెడుతున్నా తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ఆ సమయంలో ఒక పాట పాడదాం. ఆ సమయంలో కానుకలు ఇస్తున్నాం. తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, నిన్ను యేసు ముట్టినందున. తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, యేసునే నాలో గట్టిగా సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సర్వనాశనమైన సంతోషమే, సంతోషమే సమాధానమే, సంతోషమే నితీష్ కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు తనకి మనలో ఒకసారి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి తీరినందుకు, అదేవిధంగా ఎత్తబడిన కానుకల నిమిత్తం, చెప్పబడిన సాక్షి నిమిత్తం మన మధ్యలో గాంధీ బ్రదర్ ఉన్నారు, ప్రార్థన చేస్తారు. గాంధీ బ్రదర్ ఉన్నారు, ప్రార్థన చేస్తారు. కొడుకునే దేవ ఏదంటే మరొక మారు దేవ మమ్మల్ని చేసుకుని తీసుకొచ్చినందుకు పంపించినందుకు నీకే కొద్ది దర్శనం చెల్లించుకుంటున్నాను. ఈ వారంలో నేను దేవ పక్కన ఉన్నారు, అయ్యా ఆరాధన ఉన్నారు, పాటలు ఉన్నారు, అయ్యా మా జీవితంలో ఏవైతే పొదుపు కలిగి ఉన్నాం దేవ వాటిని ఇద్దరు మీ చిన్న సన్నిధిలో పెడుతున్నాం ప్రభావ. అయ్యా వాటి నుంచి విముక్తి విడుదల దయచేసుకుని అడుగుతున్నాం. అయ్యా మా జీవితంలో ఏదైతే కొద్దిగా ఉన్నదో ప్రభావ, ఏ ఆశ కలిగిదామో నీ సన్నిధిలో నిరీక్షణ కలిగి ఉన్నాం ప్రభావ, వాటి నుంచి మమ్మల్ని తొలగించమని, అయ్యా గొప్ప వారికి మమ్మల్ని అభివృద్ధి చేయమని, అయ్యా నీకు సన్నిధిలో మనం చేస్తున్నాం ప్రభావ. అయ్యా నితీష్ దేవ ఈ జన్మదినం జరుపుకుంటున్నాము. అయ్యో దాని పట్ల మీరు ఉన్నట్టు అయ్యా మన నుంచి తొలగించి దేవతానికి నూతన జీవితం కల్పించారు. అయ్యా అందరూ నీ కొద్దిగా నష్టం చెల్లించుకుంటున్నారు. అయ్యా వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుంటారు. అయ్యా వారి దేవుడి జీవితంలో ప్రతి దినచర్యలు మీరు ఉన్నారు. అవి గొప్ప కార్యములు వారి పట్ల చేసి అవి గొప్ప అభివృద్ధి వారి పట్ల చేయమని అడుగుతూ అదేటువంటి
వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఇక్కడికి వచ్చిన సర్వాత్మతో దేవాన్ని రెండు అక్కడ వరకు తోడైందును గాక. యేసు రక్తం నుంచి, యేసు వాక్యం నుంచి, యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధమైన మూడు సార్లు హల్లెలూయా. 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 దేవుని వందనాలు దేవునికి సమర్పిస్తున్నామా. దేవుని మంచి ఆరోగ్యమైన సోదరులమా. ఆరోగ్యాన్ని మారి ఆరోగ్యమైన సోదరులమా. అప్పులని మారి దేవుడు సహాయం చేసిన సోదరులమా. ఇల్లు లేని వారికి దేవుడు ఇచ్చిన దేవుని సోదరులమా. బండి లేని వారికి దేవుడు బండి ఇచ్చిన దేవుని సోదరులమా. ఆరోగ్యం లేని వారికి దేవుడు ఆరోగ్యం ఇచ్చిన దేవుని సోదరులమా. దేవుడు దీవించుగాక. సెప్టెంబర్ 14, 15, 16 3 రోజులు మీటింగ్లు ఉన్నాయి. కొరపూర్లో వెళ్ళడానికి సమర్థులు తయారవ్వాలి. దాంతో పాటు 10,000 రూపాయలు మన సంఘం తరపు నుంచి మనం ఇవ్వాలి. ఇప్పటి వరకు 1,000 రూపాయలు వచ్చింది. ఇంకే వారం నుంచి తీరాలి. వచ్చే వారం ఆగస్టు 1వ తారీఖున ఇక్కడ